ఇప్పుడు మనం చూడబోతున్న కారు రెగ్యులర్ ఎక్స్టర్ కాదు. ఇది బోల్డ్, డార్క్, స్టైలిష్. సో ఈ వీడియోలో ఈ ఎక్స్టర్ యొక్క ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, అండ్ ఇది మినీ ఎస్యూవీ రేంజ్లో బడ్జెట్లో కొంటే మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి న్యూ కార్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా శ్రీచక్ర హుండాయ్ ఒంగోలు షోరూమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరికీ రివ్యూ కోసం హెల్ప్ చేసినందుకు. అలాగే మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా, ప్రైస్ బెనిఫిట్స్ తెలుసుకోవాలన్నా, సో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోవచ్చు. ముందుగా కీ చూసుకున్నట్లయితే లాక్, అన్లాక్, అలాగే బూట్ ఓపెన్ తోటి, అలాగే ట్రెడిషనల్ కీ సెటప్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. హుండాయ్ ఎక్స్టర్లో చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. ఈఎక్స్ బేస్ వేరియంట్ వచ్చి స్టార్టింగ్ ప్రైస్ 5,73,000 తో స్టార్ట్ అయితే, ఇంకా టాప్ ఎండ్ ఎస్ఎక్స్ టెక్ సిఎన్జి డ్యూయల్ సిలిండర్ న్యూట్రిమ్ వేరియంట్ అయితే 8,85,000 రూపీస్ తో ఎండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం రివ్యూ చేయబోతున్న వేరియంట్ ఎస్ఎక్స్ డ్యూయల్ సిఎన్జి కేనైట్ ఎడిషన్ అనమాట. ఇది 1.2 లీటర్స్ యాస్పిరేటెడ్ సిఎన్జి పెట్రోల్ కప్పా ఇంజిన్ తో అయితే వస్తుంది. ఆన్ సిఎన్జి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది 69 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 95 Nm ఆఫ్ టార్క్ విత్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి. ఈ యొక్క పెట్రోల్ ప్లస్ సిఎన్జి వేరియంట్ లో ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది. మీకు ఏఎంటీ కూడా కావాలంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మీరు పెట్రోల్ ఇంజిన్ కి అయితే వెళ్ళండి. అక్కడ మీకు వచ్చేసరికి ఎక్స్ట్రా పవర్ అండ్ ఎక్స్ట్రా టార్క్ కూడా దొరుకుతుంది. ఆఫ్ కోర్స్ 113 Nm ఆఫ్ టార్క్ మీరు దాంట్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క పెట్రోల్ అలాగే సిఎన్జి వేరియంట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏందో మీకు తెలుసా? ఇది మనకి 27 కిలోమీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే మైలేజ్ మనకు ఆఫర్ చేస్తుంది. లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంకా ఇది మీరు చూసుకుంటే 9 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఫెయిరీ రెడ్, రేంజర్ కాకి, అట్లాస్ వైట్, ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అనమాట. ఇంకా దీని యొక్క ఎక్స్టీరియర్ డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో హుండాయ్ లోగో, ఎక్స్టర్ బ్యాడ్జింగ్, అలాగే ఫ్రంట్ లో మనకి గ్రిల్ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఫ్రంట్ లైట్ సెటప్ గురించి చూసుకుంటే హెచ్ షేప్ డిఆర్ఎల్స్, అలాగే హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఇండికేటర్స్ చూడండి. ఇంకా మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ప్రొజెక్టర్ ల్యాంప్ లాగా కనిపిస్తుంది. చుట్టూతా క్రోమ్ ఫినిషింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఈ ఎక్స్టర్ కే నైట్ ఎడిషన్ లో ఆ రెడ్ కలర్ యాక్సెంట్స్ చూసారా, చూడటానికి ఎంత మంచి లుక్ ఆఫర్ చేస్తుంది ఫ్రంట్ నుంచి. అంతేకాదు బ్యాక్ సైడ్ కూడా మీకు ఆ యాక్సెంట్స్ అయితే కనిపిస్తుంటుంది రెడ్ కలర్ స్ట్రైకింగ్ తోటి. ఇంటీరియర్ లో కూడా మనం బ్లాక్ అండ్ రెడ్ కలర్ థీమ్స్ తో అయితే చూడొచ్చు అనమాట. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్, అలాగే షార్క్ ఫిన్ యాంటీనా అయితే చూడొచ్చు, అలాగే డీఫాగర్ అయితే ఉంది. వాటితో పాటుగా బ్యాక్ సైడ్ బంపర్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. టైల్ ల్యాంప్ అయితే యూనిక్ గా కనిపిస్తుంది అనమాట, సైడ్ ఇండికేటర్ లైట్స్ తో కలుపుకొని. ఇంకా కార్గో స్పేస్ చూసుకున్నట్లయితే ఈ టైల్ గేట్ ని ఈజీగా అయితే మాత్రం మనం పుష్ చేయగలని ఆటోమేటిక్ గా అదే పుషప్ అయితే అయిపోయింది అనమాట. లోపల 391 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంది. సో ఇది సిఎన్జి వేరియంట్ కాబట్టి మీకు లోపల 2 సిలిండర్స్ అయితే ఉంటాయి. 30 కేజెస్ సిలిండర్స్ 2 ఉంటాయి. టోటల్ గా 60 కేజెస్. 1 కేజీ సిఎన్జి తోటి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 27 కిలోమీటర్స్ ఆఫ్ మైలేజ్ అయితే మనం పొందొచ్చు. అండ్ రియల్ వరల్డ్ లో 25 అయినా సరే బెటరే కదా, లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళే వాళ్ళకి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇంకా టైర్స్ అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టుగా అయితే, సో బోత్ టైర్స్ 15 ఇంచ్ టైర్స్, మనకి రేడియల్ టైర్స్, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. టైర్ సైజ్ వచ్చేసరికి 175/65 ఆర్ 15 ఇంచ్ వీల్స్ అనమాట. సో ఈబిడి ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది సేఫ్టీ వైజ్. అలాగే ఇది మనకి డే టు డే యూసేజ్ కి, సిటీ రైడ్స్ కి చాలా బాగుంటుంది అనమాట. అండ్ మంచి సేఫ్టీ ఆఫర్ చేస్తుంటాయి, మంచి రోడ్ గ్రిప్ కూడా ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్రమ్ తోటి, ఫ్రంట్ లో వచ్చేసరికి డిస్క్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా. ఇంకా ఓవర్ఎమ్స్ మీద ఇండికేటర్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ గా ఫోల్డ్ అన్ఫోల్డ్ అయితే అవుతాయి అనమాట. ఇంకా ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మన కో ప్యాసింజర్ సైడ్ మనకి డోర్ ఫీచర్స్ అయితే చూడొచ్చు. మొత్తం ఫైబర్ ప్లాస్టిక్ తోటే ఉంటుంది అనమాట. డోర్ హ్యాండిల్ కావచ్చు, అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్ కావచ్చు, అండ్ స్పీకర్, ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా మనకి సీట్స్ చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ రెడ్ కలర్ థీమ్ తోటి ఎక్స్టర్ లోగో అండ్ ఈ రెడ్ కలర్ పైపింగ్ చూడటానికి చాలా బాగుంది కదా. సో కూర్చుంటే మళ్ళీ లెగవాలనిపించలేదు నాకు కూడా. అంత మంచి ఫోమ్ ఫినిషింగ్, అంత మంచి మెమరీ సాఫ్ట్నెస్. సో కొంచెం లెదర్ టచ్ అయితే ఇచ్చారు. అండ్ ఓవరాల్గా అండర్ థై సపోర్ట్ కూడా మిడ్ రేంజ్లో ఆఫర్ చేస్తుంది, బాగుందన్నమాట. సో ఇంక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కార్నర్లో మనకి ఏసీ విండ్స్ అయితే ఉన్నాయి. దాని మీద కూడా మనకి రెడ్ కలర్ యాక్సెంట్స్ తోటి ఏందో గేమింగ్ క్యాబిన్లో కూర్చున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలాగే స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా డ్రైవింగ్ సీట్లో కూడా సేమ్ కంఫర్ట్ అనమాట. సో మంచి ఫోమ్ ఫినిషింగ్ తోటి చాలా స్మూత్గా ఉంది, కూర్చుంటే కంఫర్ట్ ఉంది. లెగ్ స్పేస్ కూడా ఎనఫ్ అనమాట. కాకపోతే సీట్ మనం రిక్లైన్ చేసుకోవడానికి ఇది ఎలక్ట్రానిక్ రిక్లైనింగ్ కాదనమాట, మనం మాన్యువల్గా రిక్లైన్ చేసుకోవాలి. దీన్ని పుష్ చేస్తూ ఉంటే ఫ్రంట్కి బ్యాక్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లెగ్ స్పేస్ చాలా బాగుంది అండ్ కంఫర్టబుల్గా ఉంది. ఇంకా స్టీరింగ్ చూసుకున్నట్లుగా అయితే చాలా ఫార్మల్గా అయితే ఉందన్నమాట.
సో, మనకి రౌండ్ కట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మోడు, వాయిస్ అసిస్టెంట్, అలాగే మనకి మీడియాని కంట్రోల్ చేసుకోవటం, ఫోన్ లిఫ్ట్ చేయడం ఇలాంటియి. అండ్ మధ్యలో హుండాయ్ లోగో అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ హారన్ అన్ని కార్స్‌కి మాక్సిమం ఇక్కడే ఉంటుందనుకోండి. సో, ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి డాష్ బోర్డ్‌ని కంట్రోల్ చేసే బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి మాన్యువల్ గేర్ బాక్స్ అయితే చూసుకోవచ్చు. ఇందాక మనం ఉన్నట్టు పెట్రోల్‌లో మీకు ఏఎంటీ ఉంటుంది కావాలంటే. అలాగే మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కప్ హోల్డర్స్ అండ్ ఫోన్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా మిడిల్‌లో చూసుకున్నట్లయితే ఇన్ఫోటైన్‌మెంట్ 8 ఇంచెస్ స్క్రీన్ అయితే మీరు చూసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. సో, మీడియా కంట్రోల్స్ అలాగే చాలా అంటే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అయితే ఉందన్నమాట. సో, మనకి టచ్ సెన్సిటివిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ కూడా మనమైతే చూసుకోవచ్చనమాట. అండ్ ఇక ఓఎస్ కూడా చాలా సాఫ్ట్ అయితే ఉంది. మంచిగా అయితే మాత్రం కావాల్సిన ఫీచర్స్ అన్ని మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా డ్రైవర్ క్యాబిన్ ఏసీ విండ్స్ అయితే చూసుకోవచ్చు. మిడిల్‌లో మనకి రెడ్ కలర్ యాక్సెంట్స్ తోటి అండ్ బ్లాక్, రెడ్ థీమ్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది లోపలికొచ్చినప్పుడు. హజార్ లైట్స్ అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా ఏసీని, ఫ్యాన్‌ని మనం ఆపరేట్ చేసుకోవడం కోసం మనకి 2 రాకర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. సో, దీనితోటి ఏసీని అలాగే రైట్ సైడ్ ఉన్న దాంతోటి మనం ఫ్యాన్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో, ఇది కూడా మనకి రెడ్ కలర్, బ్లాక్ కలర్ థీమ్‌లో కనిపిస్తుందనమాట. అలాగే ఇక్కడ కొన్ని మనకి బటన్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో, ఫిజికల్ బటన్స్. వాటితో పాటుగా ఛార్జింగ్ పోర్టులు, టైప్ సి ఛార్జింగ్ అండ్ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చనమాట. ఇంకా స్టీరింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్ ఒక పక్క ఉంటే అండ్ ఇంకో వైపు అయితే మాత్రం మనకి హెడ్ ల్యాంప్ కంట్రోల్ అయితే చూసుకోవచ్చు. ఇంకా డ్రైవర్‌కి రైట్ సైడ్‌న మనకి సేమ్ టర్బైన్ షేప్‌లో రెడ్ కలర్ థీమ్ తోటి చూడటానికి బాగుంది కదా! ఇంకా దాని కిందే కొంత ఫిజికల్ బటన్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేసుకోవడం కోసం అలాగే మనకి ఫ్రంట్‌లో ఉన్నటువంటి హెడ్ ల్యాంప్‌ని ఆపరేట్ చేయడం కోసం చిన్న రాకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా పైన క్యాబిన్‌లో మనకి రీడింగ్ లైట్ అయితే ఉంటుంది. దాంతో పాటుగా ఫిజికల్ మనకి సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనితోటి మనకి ఎలక్ట్రానిక్‌గా సో, సన్ రూఫ్ అయితే మాత్రం ఓపెన్, క్లోజ్ అయితే అవుతుందన్నమాట. ఇంకా డ్రైవర్ డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే రైట్ సైడ్ వచ్చేసరికి టాకోమీటర్, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్పీడోమీటర్, మధ్యలో మనకి ఎంఐడి కనిపిస్తుంది. మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అనమాట. సో, ఇక్కడ నుంచి లో ఫ్యూయల్ కావచ్చు, చాలా ఇండికేటర్స్ అయితే మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. టీపీఎంఎస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. సో, ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇంజిన్ టెంపరేచర్ కావచ్చు. సో, ట్రిప్ మీటర్స్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్స్ ఇలా మొత్తం ఫీచర్స్ అన్ని ఇక్కడ నుంచి మనం అయితే మాత్రం ఈజీగా ఎక్స్‌పీరియన్స్ అయితే అవ్వచ్చు. ఇంకా డ్రైవర్ సైడ్ వచ్చేసరికి డోర్‌కి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అన్నీ మిర్రర్స్‌ని మనం ఎలక్ట్రానిక్ త్రూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే చైల్డ్ లాక్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ డోర్ బిన్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈజీగా 2 లీటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుందన్నమాట. ఇంకా ఇక్కడ టోటల్ మనకి 4 స్పీకర్ ఆడియో సిస్టమ్ అయితే మనం చూసుకోవచ్చు. అన్ని డోర్స్‌కి అవి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ప్యాసింజర్ సైడ్ సీట్స్‌లోకి వెళ్ళినట్లుగా అయితే మనకి డోర్ బిన్స్ అయితే యాజ్ యూజువల్ చూసుకోవచ్చు. అండ్ లాంగ్ సోఫా సెట్ లాగా చక్కగా మంచి మనకి ఏదైతే లెదర్ మనకి మంచి ఫ్యాబ్రిక్ తోడైతే మాత్రం ఒక లెంతీ సీట్ అయితే చూడొచ్చు. అండ్ మధ్యలో కూర్చునే వాళ్ళకి కూడా కంఫర్టబుల్‌గా ఉండే విధంగా అయితే మాత్రం దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. సో, ఇది ఫిక్స్డ్ సీట్ అన్నమాట. ముగ్గురు నాకు తెలిసి చాలా ఈజీగా కూర్చోవచ్చని నా ఒపీనియన్. ఇంకా బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి కూడా ఎయిర్ విండ్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వాటిని ఈజీగా కంట్రోల్ చేసుకునే విధంగా. అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఛార్జింగ్ పోర్ట్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో ఇట్స్ వెరీ డీసెంట్ లెగ్ స్పేస్ అన్నమాట. కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు అండ్ ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేవాళ్ళు. ఇక సేఫ్టీ విషయానికి వచ్చినట్లుగా అయితే సో, ఆల్మోస్ట్ మనకి ఏబిఎస్ లాకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో, అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే చైల్డ్ లాక్‌తో పాటు ఈవిడీ కూడా వర్క్ చేస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సో, పార్కింగ్ టైమ్‌లో చాలా ఈజీ అయితే అవుతుందన్నమాట. సో, మిడ్ రేంజ్‌లో ఒక మంచి మైక్రో ఎస్యూవీని చూస్తూ ఉండి ఫ్యామిలీ కోసం డైలీ సిటీ డ్రైవింగ్స్ కోసం గనక చూస్తున్నట్లయితే అండ్ దట్టు సీఎన్‌జీ తోటి మైలేజ్ వైస్ కూడా మీకు ఒక మంచి మైలేజ్ ఇస్తూ కాస్ట్ ఎఫిషియెంట్‌గా డైలీ డ్రైవ్స్ అయితే మాత్రం మీకు ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇక ఇది వచ్చేసరికి 11,00,000 రూపీస్ అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్‌లో ఈ వెహికల్‌ని కన్సిడర్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చనమాట. ఫ్యామిలీ కోసం అండ్ అకేషనల్ హైవే లాంగ్ రైడ్స్ కోసం అయితే మాత్రం అండ్ డీసెంట్ మైలేజ్ కోసం అయితే మాత్రం ఈ వెహికల్‌ని అయితే మాత్రం మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. దగ్గరలో ఉండే శ్రీచక్ర హుండాని అయితే మాత్రం ఒకసారి విజిట్ చేసి ఇప్పుడే టెస్ట్ రైడ్ చేయండి. అండ్ ఫైనల్లీ వీడియో మొత్తం చూసే క్రమంలో ఎక్కడైనా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చి, నా ఎఫర్ట్స్ మీకు కనిపిస్తే ప్లీజ్ గైస్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి కార్ రివ్యూస్, అప్డేటెడ్ రివ్యూస్ ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటాను. అండ్ వెళ్ళే ముందు ఒక్క లైక్ మరో కార్ తీసుకురావడానికి నాకు కాస్త ఎంకరేజింగ్ అనిపిస్తుంది. ప్లీజ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బై బై.